పూర్వం రమాపూర్వంలో వెంకయ్య అనేవారు నివసించేవాడు. వెంకయ్యకు కళలు, మంత్రాలు మొదలైన వాటిపై నమ్మకం ఎక్కువ ఉండేది. వెంకయ్యకే కాదు, ఆ గ్రామంలో చాలామందికి మాయలు, మంత్రాలపై నమ్మకం ఉండేది. ఆ గ్రామంలో శబరయ్య అనే ఒక మంత్రగాడు ఉండేవాడు. గ్రామ ప్రజలు అతని వద్దకు వెళ్ళి అతని చేత తాయెత్తులు కట్టించుకునేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇస్తూ ఉండేవారు. శబరయ్య వీళ్ళ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వారి వద్ద నుంచి అధిక మొత్తంలో సొమ్మును తీసుకునేవాడు. ఒక్కసారి వెంకయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు. అలసిపోయి అతడు ఒక చెట్టు కింద నీడలో నిద్రపోయాడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఒక ముసలి అతనిని సమీపించి అతని కాళ్ళను గట్టిగా పట్టుకొని, వెంకయ్య భయంతో "నన్ను వదులు, నా కాళ్ళు వదులు" అని అరుస్తూ మేలుకున్నాడు. మేలుకున్న తరువాత తనకు వచ్చింది కల అని తెలుసుకున్నాడు. భయంకరమైన కల వచ్చింది. కలలు రాబోయే ప్రమాదాన్ని తెలియచెప్పుతాయి, కావున నాకు ముసలి వల్ల ప్రమాదం ఉంటుంది అనుకొని వెంకయ్య వెంటనే శబరయ్య వద్దకు వెళ్ళాడు. శబరయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. శబరయ్య వెంకయ్యతో, "వెంకయ్య, నీకు అతి త్వరలో ముసలి వల్ల ప్రమాదం కలుగుతుంది, తప్పదు" అన్నాడు. వెంకయ్య భయపడ్డాడు. శబరయ్య గారు, "ఈ బారి నుంచి నన్ను రక్షించండి" అని అడిగాడు. శబరయ్య గంభీరంగా ఆలోచించాడు. తన వద్ద ఉన్న పాత పుస్తకాలను తిరగవేశాడు. ఏవేవో లెక్కలు వేశాడు. చేస్తున్న హంగామా చూసి వెంకయ్యకు భయం ఎక్కువైంది. కొన్ని గంటల తరువాత శబరయ్య వెంకయ్యతో, "వెంకయ్య, నీకు ముసలి వల్ల ఆపద రాకుండా ఉండడానికి ఒక మార్గం ఉంది" అన్నాడు. వెంకయ్య సంతోషంగా, "అదేంటో చెప్పండి" అన్నాడు. వెంకయ్య, "దానికోసం కొన్ని మూలికలు సంపాదించాలి. కుందేలు కాలి గోరు, పిల్లి వెంట్రుకలు, గుర్రపు కాలు కింద మట్టిని సంపాదించాలి. మరి వీటి కోసం చాలా ఖర్చు అవుతుంది" అన్నాడు. "ఎంత ఖర్చైనా పర్వాలేదు, నన్ను ఆపద నుంచి రక్షించండి" అన్నాడు వెంకయ్య. 500 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు శబరయ్య. వెంకయ్య తను కష్టపడి సంపాదించిన 500 రూపాయలు శబరయ్యకు ఇచ్చాడు. శబరయ్య వెంకయ్యను మరునాడు రమ్మన్నాడు. నాడు వెంకయ్య శబరయ్యను కలుసుకున్నాడు. శబరయ్య వెంకయ్య చేతికి ఒక తాయెత్తు కట్టాడు. వెంకయ్య అనేక రకాల మహిమగల వస్తువులను కలిపి తాయెత్తులో ఉంచాను అని చెప్పాడు. "రాత్రి సమయంలో నీకోసం అమ్మవారిని పూజించాను. ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంత వరకు నిన్ను ఏ ముసలి ఏమీ చేయలేదు. అయితే నీకు ఒక నియమం పాటించాలి" అన్నాడు శబరయ్య. "ఏమిటది?" అడిగాడు వెంకయ్య. "నీవు సాధ్యమైనంత వరకు నీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కాలువలు, చెరువులు, నదుల వద్దకు నువ్వు వెళ్ళరాదు. ఆ ప్రాంతంలో తాయెత్తు మహిమ తగ్గుతుంది" అన్నాడు. వెంకయ్య సరేనని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. వెంకయ్యకు దారిలో ప్రసాద్ కలిశాడు. ప్రసాద్ నగరంలో కళాశాలలో చదువుకుంటున్నాడు. అతడు వెంకయ్యను చూసి, "ఏమిటి వెంకయ్య మామ, హుషారుగా వెళ్తున్నావు" అని పలకరించాడు. వెంకయ్య ప్రసాద్తో, "ప్రసాద్, నేను ఒక గండం నుంచి బయటపడ్డాను" అన్నాడు. "గండమా?" అని ఆశ్చర్యంగా ప్రసాద్ అన్నాడు. "అవునురా, ముసలి నా కాళ్ళు పట్టుకుంది. శబరయ్య దయ వల్ల బతికిపోయాను" అన్నాడు వెంకయ్య. "ముసలి నీ కాళ్ళు పట్టుకుందా? ఎక్కడ, ఎప్పుడు?" అని అడిగాడు ప్రసాద్. కలలో అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు వెంకయ్య. ప్రసాద్ వెంకయ్య అమాయకత్వానికి జాలిపడ్డాడు. "మామ, శబరయ్య తాయెత్తు కడుతూ నీకేం చెప్పాడు?" అని అడిగాడు. "నీటి వద్దకు వెళ్ళవద్దు" అన్నాడు వెంకయ్య. "నీటి వద్దకు వెళ్ళకపోతే ముసలిని నువ్వు చూడలేవు కదా" అని అన్నాడు ప్రసాద్. "అవును, ముసళ్ళు నీటిలోనే కదా ఉండేవి. నేను నీటి దగ్గరకు వెళ్ళకపోతే ముసళ్ళు కూడా నన్ను చూడలేవు కదా" అన్నాడు వెంకయ్య. "అవును" అన్నాడు ప్రసాద్. "అయితే నీటి వద్దకు వెళ్ళకపోతే ఈ తాయెత్తుతో పని లేదు కదా అని అనుకున్నాడు.
వెంకయ్యకు తాయెత్తు వలన ఏ ఉపయోగం లేదని తెలిసింది. కళలు మన ఆలోచనలకు ప్రతిరూపాలు. దానివల్ల భవిష్యత్ తెలీదు. కళ కేవలం ఒక భ్రమ. కళల గురించి భయపడడం వలన శబరయ్య వంటి మంత్రగాళ్ళు మోసం చేస్తున్నారు అని వెంకయ్యకు తెలియజెప్పాడు ప్రసాద్. వెంకయ్య కూడా ప్రసాద్ మాటలతో ఏకీభవించాడు. ఇక నుంచి కళల గురించి ఆలోచించడం, శకునాలను నమ్మటం వంటి మూర్ఖపు పనులు మానివేయాలని నిర్ణయించుకున్నాడు.